ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मां सद्गमय तमसो मां ज्योतिर्गमय मृत्योर्मां मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. నేను మనం 4th డే గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో క్రైసిస్ అంటున్నది ఎలా ఉంటుంది 4th డే వాడికి అన్న విషయం మనకి చదువుకోబోతూ ఉన్నాం నిన్న. అది ఇప్పుడు చదువుకుందాం మనం. When the 4th ray alignment is produced and the disciple becomes aware of it, a crisis is evoked. ఈ 4th ray అంటున్నది వీడి యొక్క జన్మ మీద పనిచేస్తున్నప్పుడు అప్పుడు వాడికి ఒక క్రైసిస్ అంటున్నది వస్తుంది. కొన్ని ఆపదలు లాంటివి వాడికి ఏర్పడతాయి. ఏంటది అంటే ద ఫ్రేజ్ ద డిసైబుల్ బికమ్స్ అవేర్ ఆఫ్ ఇట్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇట్ ఇండికేట్స్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కెన్ ఎగ్జిస్ట్ అండ్ ద డిసైబుల్ రిమైన్స్ అన్అవేర్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ద డిసైబుల్ బికమ్స్ అవేర్ ఆఫ్ ఇట్. వాడికి రాబోతున్నటువంటి దాన్ని వీడికి చక్కవాడు తెలిసిన వాడుగా వాడు ఉంటాడు. అంటే తెలిసిన వాడు ఆపదని తెలిసి ఉండడం వేరు, ఆపదని తెలియనటువంటి వాడికి తెలిసిన వాడికి ఏంటంటే తేడా. ఆపద తెలిసినటువంటి వాడు ఆపద తెలియనటువంటి వాడికి ఒక డాక్టర్ ఒక పేషెంట్. డాక్టర్కి ఆపద ఏమిటో తెలుసు, దానికి ఎలా వైద్యం చేయాలో తెలుసు, ఎలా దాన్ని సరిదిద్దుకొని ముందుకు నడవాలో తెలుసు. పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాడికి పాపం ఏం తెలియదు, ఏం చేయాలో ఎలా చేయాలో కంగారుగా ఉంటుంది. కనుక సాధనలో ఎప్పుడైతే ఉన్నప్పుడు వీడు 4th డే ఎప్పుడైతే వీడి మీద ప్రభావం అనేటువంటిది ఉంటుంటుందో 4th డే అంటే దాంట్లో నడుస్తున్నటువంటి సోల్ ఆస్పెక్ట్గా ఉంటుంది. వాడికి ఇవ్వబడేటువంటిది ఏమిటంటే ఆ సాధనలో హీ విల్ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్. వాడికి చక్కగా ఇప్పుడు మనం పరిస్థితి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, దీనికి మనం ఈ విధంగా మనం జాగ్రత్త వహించాలి అంటే వాడు తెలుసుకుని ఉంటాడు. అవేర్ ఆఫ్ ఇట్ ఈ సిగ్నిఫికెంట్ ఫర్ ఇట్ ఇండికేట్స్ that states of consciousness can exist. States of consciousness. There are different states of consciousness. Physical consciousness. నేను చెప్పుకున్న నిర్వాణిక్ కాన్షియస్నెస్. నిర్వాణిక్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? వీడు ప్రజ్ఞాస్వరూపుడుగా ఉంటాడు, కేవలం ప్రజ్ఞగా వీడు జీవించుతుండడం అంటాడు. దాన్ని నిర్వాణిక్ కాన్షియస్నెస్. సో ఇలా ఫిజికల్ కాన్షియస్నెస్ అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్ వీటి అందు ఎక్కువ వాటికి లింకప్గా ఉండేటటువంటి ఫిజికల్ కాన్షియస్నెస్ అంటారు. సో ఇక్కడ వీడికి తెలియబడేటువంటి విషయం ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. States of consciousness can exist and the disciple remains unaware of them. However, until they are brought down into the area of the brain and are recognized by the disciple in waking physical consciousness, they remain subject to and are not usable. వీటిలో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయి. వీడు దేని అందు వీడు ఎక్కువ లింకప్గా వీడు పనిచేస్తున్నాడు, వాడు కాన్షియస్నెస్ అక్కడ వీడిది ఎక్కువ పనిచేస్తుంది అని అర్థం. ఎక్కువగా భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైనటువంటి విషయాలు, వాడు వచ్చాడు వీడు వెళ్ళాడు, ఇలాంటి వాటి మీద పనిచేస్తున్నప్పుడు దాన్ని ఫిజికల్ కాన్షియస్నెస్ అంటారు. దాని వెనకాతలు ఇంకా కాన్షియస్నెస్ ఉన్నాయి, దాని సబ్జెక్టు లెవెల్స్లో వాటిని చెప్పారు. వాటి గురించి అవేర్గా లేకపోతే వీటిలో ఆ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లేదా ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వీడికి చేస్తున్నాం. అది ఉండదు. వీడు ఓన్లీ ఫిజికల్గా వీడు లింకప్ అయి ఉంటాడు అంతే, వేరేది వీడికి ఉండదు. ఆర్ నాట్ యూసబుల్. అది
They are of no practical benefit to the man upon the physical plane. The crisis thus precipitated leads to fresh illumination. అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు చక్కగా సాధనలో ఉన్నటువంటి వాడికి వేరియస్ లెవెల్స్ ఆఫ్ థింగ్స్ లో ఉండడం అనేటువంటిది కూడా వీడు సాధన చేయాలి. సేపు భౌతికమైనటువంటి వస్తువు విషయాలు వీటితో కాకుండా వీటిలో ఉంటుండగానే కాన్షియస్నెస్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ హయ్యర్ ప్లేన్స్. అంటే వీటినన్నిటినీ నెమ్మది ఒక సస్పెన్షన్లోకి తీసుకొచ్చేస్తే అంటే ఫిజికల్ బాడీ కదలకుండా ఉండాలి, ఎందుకంటే అది డిస్టర్బ్ చేయకూడదు వీడి కాన్షియస్నెస్. యాస్ట్రల్ బాడీ కదలకుండా ఉండేట్టు చూసుకోవాలి, మెంటల్ బాడీ కదలకుండా ఉండేట్టు చూసుకోవాలి, అటు ఇటు వీచి ఏవో పడితే వాటిలో కదలకుండా ఇవన్నీ వీడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు వీడు నెమ్మదిగా వీటికన్నా పైన ఉన్నటువంటి లెవెల్స్లో వీడు వెళ్తాడు. నెమ్మదిగా అలా వెళ్ళేవాడికి వీడికి అప్పుడు ఏమవుతుందంటే నిర్వాణిక్ కాన్షియస్నెస్ అంటుంది దానిలో వీడు వెళ్తాడు. స్పెషల్లీ దీని యొక్క రహస్యము సూర్యుడి నుంచి గ్రహములు ఇవన్నీ పుడుతున్నటువంటి లెవెల్స్ ఏమిటి, అవి ఎలా మనం దర్శనిస్తున్నాం, వీటన్నిటిని వీడికి చక్కగా దర్శించుకోవాలి. అవి దర్శనం అవ్వాలంటే ఇప్పుడు ఫిజికల్ బాడీ పెద్దగా జబ్బులకి వీటికి ఇది కాకుండా చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలంటే వీడి యొక్క ఆహారము, వీడి యొక్క జీవన విధానం ఎన్నో ఒక ఏర్పాటు చేసేసుకున్నాడు. సో ఫిజికల్ బాడీ విల్ నాట్ డిస్టర్బ్ హిమ్. ఇప్పుడు అసలు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఫిజికల్ బాడీలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు వీడికి, అది సెట్ అయిపోయింది. నెక్స్ట్ యాస్ట్రల్ బాడీ సెట్ చేసేసుకోవాలి, ఆ పైన మెంటల్ బాడీ సెట్ చేసేసుకోవాలి. ఇవన్నీ సెట్ చేసేసుకోకపోతే కాన్షియస్నెస్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద ఫిజికల్ ప్లేన్. అలా కాకుండా ఇవన్నీ చక్కగా సెట్ చేసేసుకున్న వాడికి నెమ్మదిగా కాన్షియస్నెస్ ఈ చుట్టూతో ఉన్నటువంటి వస్తువుల విషయాలు వీటి మీద పనిచేది ఇంక ఇక్కడ ఉండదు. నెమ్మదిగా వీటి అసలు ఇది ఏమిటి, మాస్టర్ శ్రీ గారు ప్రార్థన చేస్తున్నాం, మాస్టర్ శ్రీ గారి ప్రార్థన మనం ఊరినే నమ్మకంగా చేస్తున్నామా, లేదా మన నమస్కారం మాస్టర్ శ్రీ అనేటికి ఇక్కడ ఆయన యొక్క ప్రజ్ఞ ఇక్కడికి ప్రభావం చూపించడం ప్రారంభం అవుతుంది. ఇది వీడు అబ్జర్వ్ చేస్తాడు కళ్ళు మూసుకుని. మనం ఏదో నమస్కారం మాస్టర్ శ్రీ అంటే ఆయన ఏదో ఉంటారు, మనం రక్షిస్తారు, మనం పొద్దున సాయంత్రం ప్రేర్ చేయాలని అనుకునేవాడు నార్మల్ సాధకుడు. అలా కాకుండా ఎప్పుడైతే వీడు నమస్కారం మాస్టర్ శ్రీవి అన్నాడో వీడు లోపల ఒక దివ్య చైతన్యం అంటుండే ప్రవేశిస్తోంది అంటుండే భావనగా కాదు, నిజంగా వీడు వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఆ దివ్య చైతన్యం ప్రవేశిస్తుంది. ఆ దివ్య చైతన్యం వీడిలో చేయాల్సినటువంటి కార్యక్రమం వీడికి దర్శనం అవడం అంటుండేది ఎక్కడ అవుతుందంటే నిర్వాణిక్ కాన్షియస్నెస్. ఆ లెవెల్లోకి వీడు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫిజికల్ లెవెల్లోనూ ఉన్నటువంటి కాన్షియస్నెస్ని చక్కగా వీటిలో వీడి యొక్క మనస్సు అంటుండేది ఇరుక్కోకుండా ఉండేటట్టుగా వీడు ఏర్పాటు చేసుకోవాలి ముందర, ప్రేరుకు ముందరే. అంటే జనరల్గా తన నిత్య జీవితంలో దీని యొక్క కాన్షియస్నెస్ అంటుండేది లోవర్ ప్లేన్స్లో వర్తించడం అంటుండేది తగు మాత్రముగా ఉండాలి. ఎప్పుడు అవసరం అప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు అవసరం లేదో అది ఆఫ్ చేసుకున్నట్టుగా అది ఇంకా ఫిజికల్ లెవెల్స్లో పనిచేయదు అన్నట్టుగా వీడు ఏర్పాటు చేసుకోవాలి. వీడి యొక్క దినచర్యే ఆ విధంగా వెళ్ళిపోవాలి. అప్పుడు వీడు చక్కగా ప్రార్థనకి ఇలా కళ్ళు మూసుకోగానే నమస్కారం మాస్టర్ శ్రీ వి అనగానే వీడిలో ఒక దివ్య చైతన్యం ప్రవేశిస్తోంది, లేదా ఒక దివ్య చైతన్యంలో వీడు భాగంగా ఉంటున్నాడు అన్నటువంటి విషయం దర్శనాత్మకంగా వీడి ముందు నిలుస్తుంది. అవన్నీ జరిగేటువంటి స్థితిని ఏమన్నారంటే నిర్వాణిక్ కాన్షియస్నెస్. ఆ స్థితిలో వీడు ప్రవేశిస్తాడు. అది మామూలుగా ఉండేటువంటి వాడికి వీడు బికమ్ అన్అవేర్ ఆఫ్ ఇట్. వీడికి తెలియదు దాని గురించి పెద్దగా. అది ఆ విషయం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. They are of no practical benefit to the man upon the physical plane. The crisis thus precipitated leads to fresh illumination. ఈ క్రైసిస్ అంటున్నది వచ్చరికి ఇట్ లీడ్స్ టు ఫ్రెష్ ఇల్యూమినేషన్. అంటే ఇప్పుడు ఏదో వీడికి ఈ లెవెల్లో వీడు సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడికి ఇప్పుడు ఒక కష్టం అనేటువంటిది వస్తుంది. ఈ కష్టం దాటేటప్పటికి మనకి ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, సాధనలో ఉన్నటువంటి కష్టాలు వస్తున్నాయి, కష్టాలు ఏర్పడుతున్నాయి అంటే ఈ కష్టాల ద్వారా ఈ కష్టం తీరేటప్పటికి వీడి యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ అప్లిఫ్ట్. వీడి యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇదివరకు అండర్స్టాండింగ్ వేరు, ఈ కష్టం దాటేటప్పటికి వీడు ఒక అండర్స్టాండింగ్ లెవెల్స్ వీడు చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి వీడు లింకప్ ఇవన్నిట్లోనూ తేడా వస్తుంది వీడు. కనుక కష్టం వచ్చింది అంటే దానికి వణికిపోవడం, వీడికి భయపడిపోవడం అటువంటి చేయకూడదు. మనం ఎప్పుడు సాధనలో ఉంటున్నటువంటి వాడు నెమ్మదిగా ఇది నాకు ఏర్పడినటువంటి యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, దాని ద్వారా నేను తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే దాని మీద వీడు ఫోకస్ పెడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. లేకపోతే భయపడిపోవడం అంటే చేయగలుగుతారు అది. సో దే ఆర్ ఆఫ్ నో ప్రాక్టికల్ బెన్ అది fresh illumination when it is properly handled. These crises are produced by the bringing together of the clashing together of the higher forces of the personality and the soul energy equality.
ఈ క్రైసిస్ అంటున్నది ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు వస్తుంది అంటే వీడి యొక్క పర్సనాలిటీలో ఉన్నటువంటి హయ్యర్ ఫోర్సెస్ సోల్ తోటి లింకప్ అవుతున్నప్పుడు వీటిలో కొన్ని క్రైసిస్ అంటున్నది ఏర్పడదు. కొందరికి జబ్బులు రావచ్చు, లేదా కొందరు కొన్ని పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మాట్లాడచ్చు, ఇలాంటివి ఏర్పడుతుంటాయి. సో ఇలాంటివి ఏర్పడినప్పుడు వాటి యందు మనం భయపడిపోవడము లేదా ఇవేమన్నా ఇదైపోక్కర్లేదు అన్న విషయం బాగా గుర్తుంచుకోవాలి. They cannot therefore be produced at a low stage of evolutionary development in which low-grade energies are active and the personality is neither integrated nor of a high grade and character. ఒకసారి ఇవి లో గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు రాదు, హై గ్రేడ్లో వచ్చేటి వాళ్ళు ఇవి ఏర్పడే అవకాశం ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు 10 మంది శిష్యులు ఏర్పడ్డారు, వీడికి తెలియకుండా 2 కొమ్ములు లేస్తాయి పైకి, వాడికి కూడా తెలియదు కొమ్ములు లేచే అంటాడు. అది వీడికి ప్రతిబంధకంగా తయారైపోతుంది. అంటే ఏమవుతుంది, ఈ కొమ్ములు లేచేవాడికి నేను కదా ఇంత చేస్తున్నాను అంటే భావం వీడికి ఎప్పుడైతే వస్తుందో ఆ భావం తెలియకుండా వీడిని ఒక కష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఏర్పడినటువంటి కష్టాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుని ఈ భావం వలన నాకు ఈ కష్టం ఏర్పడింది కనుక ఇటువంటి భావములు కరెక్ట్ కాదన్నటువంటి వాడికి తెలుసుకొని సరిదిద్దుకోవడానికి వాడికి ఏర్పడినటువంటి కష్టం ఉపయోగపడుతుంటుంది. The forces which are involved in such a crisis are the forces of integration at work in a personality of a very high order, and they are themselves necessarily of a relatively high potency. ఇవి చాలా హై పొటెన్సీకి సంబంధించినవిగా ఉంటాయి, అంటే చాలా డెప్త్కి సంబంధించినవిగా ఉంటాయి. ఊరికనే ఈరోజు 10 రూపాయలు తక్కువ ఉందే మనం ఎట్లా అంటుండగా ఉండవు ఈ కష్టాలు. అఫ్ ఎ డెప్త్ అంటే నిజానికి వీడి జీవితం చూస్తే అంత బాగానే ఉంది కదా అంటుండేదిగా ఉంటుంది. అంటే ఫిజికల్ లెవెల్లో ఏదో పెద్ద కష్టాలను అలాంటిది అయితే ఉండదు ఈ లెవెల్కి వచ్చినటువంటి. ఇప్పుడు జీవితం బాగానే ఉంది, చక్కగా హాయిగా ఉంది, ఇల్లు ఉంది, ఏదో ఇవన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ వాడికి ఉందండి కష్టాలు అంటుండేదిగా ఉంటుంది. కానీ వాడికి హయ్యర్ థింగ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో వీడు ప్రవేశించేటప్పుడు కొన్ని వేరే కష్టాలు వస్తాయి, అది చెప్తారు. హై పొటెన్సీ, ఇట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ఫోర్స్ brought into relation with soul energy, which are produces the type of crisis which is here discussed. These constitute consequently a very difficult moment or moments in the life of the disciple. చాలా డిఫికల్ట్ మూమెంట్స్ తీసుకొస్తుంది. ఎట్లా ఇప్పుడు అంటున్నదిగా ఉంటుంది. అందుగురించి మహానుభావులు వాళ్ళకి వచ్చినటువంటి కష్టాలు మనకి భాగవతాలను వాటిలో మనకి ఇస్తారు కథలుగా. ఎందుకంటే కనుక ఆ లెవెల్స్లో ఏర్పడేటువంటి కష్టాలు మామూలుగా ఉడికే సంవత్సరానికి ఒకసారో లేదా ఏదైనా కష్టం అన్నప్పుడు తిరుమలకి వెళ్ళేటువంటి వాడికి పెద్ద ఇవేం అర్థం కాదు. ఏదో కొండ మీద వెళ్ళినా చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అంటున్నదిగా ఉంటాయి వీడికి. కానీ ఒక సాధనలో ఒక స్థితిలో వచ్చినటువంటి వాడికి ఏర్పడేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అన్నటువంటిది కొంచెం చాలా డిఫికల్ట్. ఏంటో చెప్తున్నారు. నెంబర్ 1, ఏ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్. పుట్టింగ్ దిస్ ఇంటూ more modern language, a complex is produced of the same nature as that which temporarily overcame Elijah. He was overwhelmed with a sense of his clarity and of vision in relation to the problem with which he was faced, of his unique response to it, and also with a sense of aloneness which devastated him. ఒక చక్కటి ఉత్తముడు సాధకుడుగా ఉంటున్నటువంటి వాడికి ఒక ఎలా ఉంటుంది అంటే వీడిలో ఏ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ అంటే ఒకటి ఏర్పడుతుంది. ఏ కాంప్లెక్స్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ ది సేమ్ నేచర్ యాజ్ దట్ విచ్ టెంపరరీ. అదేందో చెప్పుకున్నటువంటి తెలియనటువంటి ఒక గర్వము, నేను వీళ్ళందరికన్నా చాలా భిన్నముగా ఉంటున్నటువంటి వాడినను తెలియకుండా వీళ్ళు ఆ పొర వచ్చేస్తుందండి. దాన్ని మాయ అంటారు. అహంకారము, నేననేటువంటి భావము వీళ్ళు తెలియకుండా ఆ భావం అనేటువంటి జరుగుతుంది. నేను కాబట్టి కదా ఇంత చేశాను, ఈ గుడి ఇంత కట్టారు అంటే దానికి కారణం నేనే కదా అసలు వాళ్ళందరికీ ఒక ఆలోచన తెప్పించింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చారనుకోండి, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరో డబ్బులు ఇచ్చారనుకోండి, అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఇదంతా ఇంత నిర్మాణమునకు నేను కదా అసలు మూల కారణం, నన్ను వీళ్ళు పలకరించరేమిటి, నన్ను నాతో మాట్లాడరేమిటి అన్నటువంటి ఏదో తెలియనటువంటి ఒక వీటిలో వీడు వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి. కానీ నిజానికి అసలు రహస్యం ఏమిటి, గుడి అక్కడ ఏర్పడటానికి కారణం పైన ఉంది, దాని తాలూకు రిఫ్లెక్షన్ మనకి
బుర్రకు అందించారు. అందుకని మన గుడి ఏర్పరుచుదాం అని అనిపించింది. అందుకని మనం ఏదో ప్రయత్నం చేసాడు, వీళ్ళందరూ చేరారు. ఇదన్నిటికీ కాజ్ పైన ఉందండి. అటువంటి విషయం తెలుసుకున్నటువంటి అంటే చాలా జాగ్రత్తగా నడిచేటువంటి మెట్లు ఇవి. తెలియదు అస్సలు. సాధనలో ఉన్నటువంటి వాడికి వాడు అది దాటేంత వరకు వాడికి తెలియకుండా కూడా ఉంటుంది. తెలియకుండా అలా స్థితిలో అలా అక్కడ స్టకప్ అయిపోయి ఉంటాడు. అందు గురించి ఇది నాన్ అంటే ఫస్ట్ పాయింట్గా చెప్పారు. ఇది నాన్ అంటే సెన్స్ ఆఫ్ ఐసోలేషన్. ఎక్కడైనా మనలో నేను వాళ్ళకన్నా నేను భిన్నము అన్నటువంటి భావం కలుగుతుందా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ వీడి యొక్క దీనిలో వీడు పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నేను నా చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకన్నా నేను భిన్నము అన్నటువంటి భావం వస్తుంటే వెంటనే వాడితో కలిసి ఉండేటువంటి భావాన్ని ఏర్పాటు చేసేసుకుంటాను. వాళ్ళు నేను వేరు కాదు అన్నటువంటి భావం వీడిలో నిలబడాలి. ఇప్పుడు ఆ భావం నుంచి వీడు భిన్నం అవుతున్నాడా అంటే ఈ పొర వచ్చేసిందని అర్థం. నాకు భాగవతం తెలుసా, భారతం తెలుసా, రామాయణం తెలుసా అటువంటి డిగ్రీలు దేనికి పనిచేస్తాయంటే ఈ భావం వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఆ ఫీలింగ్ కలిగితే అది తెలిస్తే ఉపయోగం కాదండి. ఆచరణకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి తెలిసినంత మాత్రం నేనేమి పెద్ద ఇది కాదు. ఆచరణకు సంబంధించినటువంటి విషయం వాళ్ళందరూ ఒకటి, నేను కూడా ఒకటే వాళ్ళలో అటువంటిదిగా వీడు ఉంటూ ఉంటే అంతా ఒకటే అటువంటి దీంతో అప్పుడు వీడు నెమ్మదిగా దాన్ని దాటగలుగుతాడు. లేదా సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ అటువంటిది ఏర్పడితే వాళ్ళందరూ వీడి మీద ఒక సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ క్రియేట్ చేయొచ్చు. మీరు చాలా మహానుభావులు, మీరు చాలా గొప్పవారు, మీరు సలహా ఇచ్చారు నాకు ఈ పని అయిపోయింది, లేదా మీరు మందు ఇచ్చారు నాకు ఈ రోగం తగ్గిపోయింది, ఒక పొట్లం ఇచ్చారండి చక్కగా తగ్గిపోయిందని ఇలాగో అంటాడు. వాడు అన్నంత మాత్రం మనకి ఏమవుతుందంటే ఈ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ అటువంటిది ఏర్పడిపోతుంది తెలియకుండా. అందుకే అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఏ సెన్స్ ఆఫ్ డిస్పైరింగ్ ఫ్యూటిలిటీ. The forces arraigned against the disciple seemed so great and his equipment so inadequate and feeble. వీడి యొక్క ఎక్విప్మెంట్ ఇన్ఎడిక్వేట్గా ఉంటుంది. వీడి చుట్టూతా ఏర్పడేటువంటి ఫోర్సెస్ చాలా హైగా ఉంటాయి, చాలా హై లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు ఆ ఊరు రాజుగారు వీడిని ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్పచ్చు. వీడు అది కాదు బాబు, నేను ఇది చేయలేదు, ఇది నా విషయం. ఉదాహరణకు హ్యానుమన్ గారు ఆయన ఎంతో చక్కగా ఆయన హోమియోపతి ప్రిన్సిపల్ కనుక్కొని వైద్యం చేస్తుంటే నువ్వు ఈ ఊరిలో ఉండకూడదు, ఈ ఊరు వెళ్ళిపో అని చెప్పి చెప్పాడు. సో వీడి అంటే ఏంటి ఇక్కడ నేనేం తప్పు చేశాను? ఏం చేయలేదు కదా నేను అసలు. ఒక్కడికి నా వైద్యం వల్ల ఒకడైనా ప్రాణం పోయిందంటే మీరు నా మీద శిక్ష వేయండి, ఊరు వదిలేసి వెళ్ళిపోమనండి, అది నేను ఒప్పుకుంటాను. కానీ ప్రాణం కాపాడించినటువంటి వాడిని ఈ ఊరు వదిలి వెళ్ళిపో అనేటువంటి శిక్ష వేశారంటే ఏమిటది? సో అటువంటి లెవెల్స్లో ఈ ఇబ్బందులు ఏర్పడుతుంది. వేరేవాడికి ఏం ఏర్పడదు. ఎవడు పెట్టుకోమన్నాడు ఆయన నా పని ఎంత? ఏదో చక్కగా నీ పాటికి నువ్వు చర్చికి వచ్చి నువ్వు దండం పెట్టుకుని నువ్వు పోవచ్చు కదా, లేదా నీ పాటి నువ్వు కృష్ణారామ అనుకుంటూ ఉండొచ్చు కదా, ఎందుకు ఇదంతా నీకు అసలు అంటుండదే అంటుంటారు వీడి చుట్టూతో అంటుంటే వాడు. కనుక ఒక్కొక్కసారి అటువంటి ట్రబుల్స్ ఏర్పడతాయి లైఫ్లో. ఆ ట్రబుల్స్ వీడిని చాలా ఇది చేసేస్తాయి అన్నమాట. ఏ సెన్స్ ఆఫ్ డిస్పైరింగ్ ఫ్యూటిలిటీ అన్నారు. ఎందుకు ఇదంతా నాకు అసలు అవసరమా చెప్పు? 10 మంది గురించి నేను మంచి చేద్దాం నేను కూర్చుని 10 మందికి రోగం తగ్గిస్తే ఈ ఊరు వాళ్ళే నువ్వు ఈ ఊర్లో ఉండకూడదు వెళ్ళిపో అనేసారంటే అసలు దేనికి అసలు నేను ఇది చెయ్యాలి? ఇప్పటికీ ప్రాణం, నా వైద్యం వలన ప్రాణం వాడు పోగొట్టుకున్నది లేదు, ప్రాణం నిలబెట్టాను ఇంతమంది, అయినా వాడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నాడంటే ఏంటి ఇదంతా? నిజానికి దైవం ఉన్నాడా? దైవం ఉంటే ఇలా చెప్తాడా? ఇలాంటి తెలియని చాలా అంటే వేరేవాడికి గందరగోళం ఉండదు, వేరేవాడికి అసలు ఈ గందరగోళం అర్థం కాదు. ఇప్పుడు ఈ వైద్యం కొనసాగించాలా, ఈ వైద్యం అక్కడ వదిలేసి నా కుటుంబాన్ని నా పిల్లల్ని వీళ్ళని చూసుకుని నేను ముందుకు నడవాలా? సో ఇలాంటి క్రైసిస్ వస్తాయి అన్నమాట లైఫ్లో ఒక్కొక్కసారి. సో వచ్చినప్పుడు వాటిని తట్టుకొని వీళ్ళు నిలబడినటువంటి వాళ్ళు హ్యానుమన్ గారు మహానుభావులు వాళ్ళు. అది సో అలాంటిది ఒకటి ఏర్పడుతుంది వీడికి. ఇంకో కష్టం చెప్తున్నారు, ఏ డిటర్మినేషన్ టు స్టాండ్ in the midst and if not victorious at least to refuse to admit defeat. ఇది తప్పు, అది నిజానికి ఖచ్చితంగా తప్పు అని తెలిసినప్పుడు అది నువ్వు తప్పు అన్నటువంటి దానిగా నువ్వు చెప్పగలిగి నువ్వు ఉండగలుగుతున్నావా? అట్లీస్ట్ నువ్వు విక్టరీని చూపించలేకపోవచ్చు. ఇది సత్య మార్గము అన్నటువంటిదిగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఇది సత్య మార్గంగా నువ్వు ఉండగలుగుతున్నాయి. అన్నీ
అంటే మామూలు మన లెవెల్ అంటే ఒక లెవెల్‌లో ఉన్నటువంటి వాడికి ఈ కష్టం కూడా అసలు ఇది కష్టమా? అసలు ఇలాంటి కష్టం ఉంటుందా? అసలు ఇలాంటి కష్టం ఎందుకు తెచ్చుకుంటున్నాడు వాడు పిచ్చోడు కాకపోతే అంటే ఈ కష్టం గురించి ఒక మామూలు వాడికి అర్థమయ్యేటువంటి విషయం కాదండి. ఒకటో హై హానిమన్ గారు లాంటి వాళ్ళు ఆ లెవెల్‌కి వెళ్ళినటువంటి అది ఇందాక చెప్పినటువంటి కష్టం. ఇక్కడ చెప్తున్నటువంటి కష్టం ఏమిటి? ఇన్ ద మిడ్స్ వీడు అది సత్యమని ప్రూవ్ చేయలేకపోవచ్చు. కానీ అది అబద్ధం. వీళ్ళందరూ చెప్తున్నది అబద్ధం. అది మార్గం కాదు. అది వీడికి ఇదైనటువంటిది కాదు. జీవులకి సన్మార్గము లేదా జీవులకి ఉత్తమైనటువంటి విషయం కాదది. వీడికి తెలిసినటువంటి మార్గం వీడు ప్రూవ్ చేయలేకపోవచ్చు. దైవం ఉన్నాడన్నటువంటిది వీడు ప్రూవ్ చేయలేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు చెప్పినది వీడు లొంగిపోక్కర్లేదు. ఏమైందా ఒకసారి అంటే అంటున్నదిగా అంటుంది. అనేసి నీ పాటు నువ్వు ప్రేయర్ చేసుకో. మాస్టర్ గారు లేరని వాడు అనుకుంటే అనుకోని. నీకున్నాడు కదా! లేడయ్యా సరే పో ఏంటి అని అనేసేయి. ఏమైంది ఇప్పుడు? అన్నటువంటిదిగా ఉంటుంది పరిస్థితి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఉన్నాడంటారా? లేడంటారా? ఉన్నాడంటే చూపించండి. మనకేమో ఇంకా అంత స్థితి రాలేదు. మన మాస్టర్ గారు ఇదిగో ఇక్కడున్నారు. ఎందుకన్నాడు అంత లేడని సందేహం వలదన్నట్టుగా ప్రహ్లాదుడు అంత వాళ్ళం కాదు మనం. ఆయనతో చూసుకోపో అని అన్నాడు. మనకంత ధైర్యం లేదు, అంత ఇది లేదు. ఇంత మిడ్స్ట్‌గా ఉన్నాం. మరి మిడ్స్ట్‌గా ఉండగలుగుతున్నావా? లేకపోతే వాడన్నదానికి నువ్వు సరే దేవుడు లేడయ్యా సరే నువ్వు అన్నదే నేను అనేసాను. అయిపోయింది నన్ను వదిలేసేయి అంటున్నదిగా ఉంటున్నాం. ఇలాంటి కష్టాలు కొన్ని వస్తాయి. సో అదొక కష్టం చెప్పారు మనకిక్కడ. తర్వాత ఏమంటున్నారు? టేకింగ్ విత్ డిటర్మినేషన్ ద పొజిషన్ విచ్ సెయింట్ పాల్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద వర్డ్స్ హావింగ్ డన్ ఆల్ టు స్టాండ్. నిలబడగలగాలి. అంటే తెలిసినటువంటి విషయం మీద వీడికి అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. నిజంగా మాస్టర్ గారు ఉంటే నీకెందుకు ఈ కష్టం ఎందుకొచ్చిందా? చక్కగా బాబా గారి దండం పెట్టుకో నీకు 2 రోజుల్లో నీకున్నటువంటి కష్టం పోతుందంటాడు ఎదురు. మాస్టర్ శ్రీ గారి ప్రార్థన నువ్వు రోజు చేస్తున్నావు. మరి అయినా నీకు కష్టం తీరుతుందో తీరట్లేదు. నా మాట విను 2 రోజులు నువ్వు బాబా గారి భజన చేయి నీకు పోతుందంటాడు. వీడు ఊరికనే ఒకసారి తమాషాగా 2 రోజులు బాబా గారి భజన చేసి పోయిందనుకోండి. చూసా అందుకు చెప్పి ఈరోజు నుంచి ప్రేయర్ మానే బాబా భజన చేసుకో అన్నాడు అనుకోండి. అది కాదు. మాస్టర్ శివ్ గారు అన్న, బాబా అన్న ఒకటే. ఆయన ఈ కష్టం తగ్గించడానికి ఇంకో 2 రోజులు టైం పట్టింది. ఎందుకంటే వీడిలో ఆ అప్‌లిఫ్ట్‌మెంటు ఆ టైం రావాలి. అందు గురించి 2 రోజులు టైం పట్టింది. అన్నటువంటిది వీడు చక్కగా ఆ విషయం నందు దృఢ నిశ్చయంగా ఉండగలుగుతున్నాడా? మాస్టర్ అంటే మాస్టర్ టీవీ అటువంటి దాని మీద వీడు మనసు నిలబడుతోందా? లేదా పక్కన వాళ్ళు వీళ్ళు అన్నటువంటి దానితోటి జారిపోతుందా? ఏమవుతుంది? అట్‌లీస్ట్ వీడు వాడితోటి వాదన చేయలేకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ హి కుడ్ ఏబుల్ టు స్టాండ్ ఆర్ నాట్ అంతే. ఇదొక కష్టం. మామూలుగా చెప్పాలంటే ఒక కష్టమే. మామూలుగా అది పెద్ద కష్టం తెలియనటువంటి వాడికి ఇది అసలు కష్టమే కాదు. ఏమిటంటే కష్టం. నిజమైనటువంటి కష్టాలు ఏమిటంటే ఒక ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. ఒక 10 లక్షలు బ్యాంకులో పోగు చేయడం చాలా కష్టం. ఇలాంటివిగా ఉంటాయి మామూలు లెవెల్. అసలు ఇక్కడ ఆ సబ్జెక్టే కాదు ఇక్కడ చెప్తున్నటువంటి కష్టాలు. అవన్నీ వీడికి ఫుల్‌గా ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కావాల్సినంత ఉంటుంది. ఇల్లు కావాలంటే ఇల్లు ఏవండీ మా ఇంట్లో ఉండండి అని అంటారు. లేదా ఇల్లు ఎవడో ఊరికే అద్దెకిస్తారు. ఇవన్నీ అసలు వీడికి అవి ఏర్పాటు అవ్వడం ఈ కష్టాలు కాదు. మామూలు వాడికి ఏర్పడేటువంటి కష్టాలు చెప్పట్లేదు ఇక్కడ. అది ఇక్కడ పాయింట్. తర్వాత 4గో కష్టం ఏమిటంటే అంటే ఇవన్నీ క్రైసిస్ అన్నారు. కష్టం అంటే మనకు అర్థం అవ్వడానికి ఆ పదం వాడుతున్నాం. సో ఇది ఒకటి వీటిలో. 4th పాయింట్. A sudden recognition of the warrior within, who is invisible and omnipotent, but who can only now begin his real work when the personality is aligned, the crisis recognized, and the will to victory is present. Sudden recognition of the warrior within. వీడిని నడుపుతున్నటువంటి వాడు, వీడిని ఇది చేస్తున్నటువంటి వాడు వేరేవాడు. పత్రశ్రీ విజయో భూతిర్ యువానేతిర్ మతిర్ మమ. నిజానికి ఈ యుద్ధం అంతా అర్జునుడు చేశాడా? అర్జునుడు చేయడం, అర్జునుడే చేయగలిగి ఉండుంటే అసలు అది వేరు. అర్జునుడు కాదు చేసింది, అర్జునుడి ద్వారా జరగదు. ఇందుగురించి కృష్ణుడు ఏమన్నాడు? వీళ్ళందరూ ప్రాణాలు ఎప్పుడోనే తీసివేయబడ్డాయి. ఆ టైం ప్రకారం వాళ్ళు ఇదైపోతుంది. నువ్వు కేవలం బాణం వేయడం వాడి మీద. నేను చూపించాను బాణం వేయడం టిక్ అని పడిపోతాడు అంతే. లేకపోతే నిజానికి నువ్వు ప్రాణాలు వాళ్ళకు నువ్వు తీయట్లేదు. ఆల్రెడీ ఇట్ ఇస్ ప్రీ ప్లాన్. నువ్వు బాణం వేసిన అయిపోయినా వాడు చనిపోతాడు. ఇంకో గంట వాడు చనిపోతాడు అంతే. అది దట్ ఈస్ ప్రీ ప్లాన్ అండ్ అది ఆ ప్రోగ్రామ్ అయిపోయింది సృష్టిలో అంటుంటే చెప్పాడు. సో దాన్ని బట్టి ఏంటంటే వారియర్ అనేవాడు ఒకటున్నాడు లోపల. వాడే సమస్తమునకు మూలంగా ఉన్నాడు. వాడే వీటన్నిటి యొక్క నిర్వహణకు
కారణంగా అయి ఉంటున్నాడు, వాడి వల్ల ఇదంతా జరుగుతుంది అన్నటువంటి వాడిని రికగ్నైజ్ చేయగలగాలి. సడన్ రికగ్నిషన్ ఆఫ్ ది వారియర్ విత్ హిమ్. సో హూ ఈస్ ఇన్విజిబుల్ అండ్ ఆమ్నిపోటెంట్, బట్ who can only now begin his real work when the personality is aligned. వాడు అంటే వీడు పర్సనాలిటీ అలైన్ అయినప్పుడు వాడి యొక్క రియల్ వర్క్ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే వాడు సైలెంట్గా ఉంటాడు. యుద్ధానికి నువ్వు సంసిద్ధిగా ఉండు, నేను చూపించినప్పుడు చూపించిన చోట బాణం కొట్టు, అంతే. వాడు టక్కన వాడు పడిపోతాడు. వాడు పెద్దవాళ్ళు క్యారమ్స్ రానేటటువంటి చేయబడుకుని కరెక్ట్గా ఇట్లా పెట్టి ఇట్లా కొట్టి అగో క్యారమ్ కాయిన్ పడిపోయింది చూసా, వాడి సంతోషం చేస్తుంది చిన్నపిల్లకి. సో అది ఎట్లాగో మన నిత్య జీవితంలో కూడా ఈ వ్యారియర్ కాకుండా మనం చేస్తున్నటువంటి పనులు కాకుండా ఈ వ్యారియర్ ఉన్నాడు అనేటువంటిది చక్కగా తెలుసుకొని ఈ పర్సనాలిటీ అటువంటిది సోల్కి చక్కగా అలైన్ అయి ఉన్నప్పుడు అప్పుడు ఈ వ్యారియర్ ఈ పర్సనాలిటీ ద్వారా పనిచేయడం అటువంటిది ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు మంది వేస్తే ఉదాహరణకి 2 కేసులు అదే సంబంధించిన జబ్బులతో వచ్చి, ఒక కేసు వీడు ఏదో ఊహించి వీడు వేసాడు, ఇంకో కేసు లోపల ఉన్నటువంటి వ్యారియర్ వీడికి మందు తట్టేటట్టు చేశాడు, ఆ మందు వేశాడు, అప్పుడు తగ్గింది. ఇక్కడ తగ్గింది, ఇక్కడ ఎందుకు తగ్గలేదు అంటే ఈ తగ్గింది అంటే దానికి కారణం లోపల వ్యారియర్ అని వాడు ఉంటుంది, వాడు తట్టించాడు ఇప్పుడు అందరికి. అయితే ఆ మందు కరెక్ట్గా ఉన్నటువంటిది చక్కగా వీడి ఆల్రెడీ వైద్యుడు కాబట్టి వీడు కొంత ఇది ఉంది, కానీ ఫలానా మందు వేయడానికి కారణం ఏంటంటే లోపల వ్యారియర్ వాడు తట్టేటట్టు చేశాడు కాబట్టి మందు వేసాడు కాబట్టి ఇప్పుడు తగ్గింది. వీడు వేద్దాం అనుకుని వీడేదో ఇదిగా చూస్తున్నప్పుడు ఒకసారి తగ్గచ్చు, ఒకసారి తగ్గచ్చు, ఇవన్నీ ఉంటాయి సార్. సో సడన్ రికగ్నిషన్ ఆఫ్ ది వ్యారియర్ వ్యత్యాన్ని చేస్తారు. The crisis recognized and the will to victory is present. We will do well to ponder on this. దీన్ని చక్కగా ధ్యానం చేయండి పాయింట్ అన్నారు. ఈ 4 కష్టాలు మనకు చెప్పారు. When therefore this state of mind is assured and the disciple and inner master, the soldier and the warrior are known to be at home. ఈ ఇద్దరు ఒక టైప్ డిసైపుల్, లోపల మాస్టర్. మాస్టరే మన లోపల ఉండి మన ద్వారా చేయిస్తున్నాడు, మనది అంటూ ఏమీ లేదు అంటుంటే చక్కగా ఈ 2 కలిసిపోవాలండి చక్కగా. ఇప్పుడు మాస్టర్ వీడి ద్వారా పనిచేస్తున్నటువంటి అంతర్రాష్ట్రం చక్కగా విల్ ఎంజాయ్ ద రియల్ బ్లెస్ అండ్ ద రియల్ ప్రజెన్స్ ఆఫ్ ది మాస్టర్ వన్స్ దిస్ హ్యాపన్స్. లేకపోతే లైఫ్లో రియల్ హ్యాపీనెస్ అంటే వీడు పొందలేడు. ఈ 2 కలిసిపోయినటువంటి అప్పుడు జరుగుతున్నటువంటి హ్యాపీనెస్ చాలా బాగుంది. యుద్ధం కృష్ణుడు తీసుకెళ్లి రథం నడుపుతున్నటువంటి చేస్తున్నటువంటి యుద్ధం బ్రహ్మాండంగా. మామూలుగా అర్జునుడు చేసినటువంటి యుద్ధం ఓకే, దట్స్ ఫైన్, అది ఒక అంతే. కానీ కృష్ణుడు నడిపినటువంటి యుద్ధం అసలు ఎట్లా తిప్పాడు రథాన్ని, అది. సో ఈ 2టికి అంత తేడా ఉంటుంది. డిసైపుల్ ఇన్నర్ మాస్టర్ కలవకపోతే అది వేరు, వీళ్ళిద్దరూ కలవాలి ఇప్పుడు కూడా. సోల్జర్ అండ్ వారియర్ ఆర్ నోన్ టు బి ఎట్ హోమ్. దెన్ దేర్ టేక్ ప్లేస్ what has been called in some of the ancient books the breaking forth of the light of victory. అయితే ఈ 2 ఒకటిగా అయిపోతుంది. the breaking forth of the light of victory, a victory which does not inflict defeat upon those who are at war. It does not inflict. వారు ఉన్నప్పుడు ఎవడిది విజయము, విజయం అంటుండదంటే ఏంటి ఇక్కడ, వాడు తప్ప వీడు ఎక్కువ అన్నటువంటిది కాదు ఇక్కడ విజయం. ఇట్స్ 3 pointed విషయం అన్నటువంటి విషయం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇట్స్ 3 pointed. అది ఎట్లానే చెప్తున్నారు. హూ ఈస్ అదే బట్ విచ్ రిజల్ట్స్ ఇన్ దట్ ట్రిపుల్ విక్టరీ ఆఫ్ ద 2 sides అండ్ ఆఫ్ ది వన్ హూ ఈస్ అట్ ద సెంటర్. ఆల్ 3 మూవ్ ఫార్వర్డ్ టు పర్ఫెక్షన్. 3 కూడా పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. ఏంటి, వీడు, నేను, నా వాళ్ళు, నాకన్నా ఇతరం, ముగ్గురుగా చెప్పారండి విషయాన్ని. ఈ 3గా ఉన్నటువంటి దాని నుంచి పర్ఫెక్షన్లోకి వెళతాడు, విక్టరీ అన్నటువంటి దానిలోకి వెళ్తున్నప్పుడు. సో ద లైట్ ఈస్ బ్రేక్ ఇన్ అన్నారు. దానికి అర్జునుడు నేను చాలా విక్టరీ చేశానన్నటువంటి భావం కలుగుతుందా, లేదా వాళ్ళు అన్నదమ్ములు వీళ్ళు అన్నదమ్ములు మధ్యలో నా కర్తవ్యం నేను నిర్వహించాను. 3 అంటున్నది జాయిన్ అయిపోయినప్పుడు, 3టికి కేంద్రంగా ఉన్నటువంటి వాడి అందు ఈ 3 కరిగిపోయినప్పుడు ఇక విక్టరీ అంటే అది అందులో అర్జునుడు గెలిచినా గెలవకపోయినా ఏదైనా కానీ దట్ ఈస్ విక్టరీ. సో ఆ విషయం ఆయన చెప్తున్నారు మనకి. హూ ఇస్ ద సెంటర్, ఆల్ 3 మూవ్ ఫార్వర్డ్ టు పర్ఫెక్షన్. దిస్ ఈస్ టిపికల్ ఆఫ్ ఏ 4th ray consummation, and if this thought is applied with due reflection to the problem of the 4th kingdom in nature, the 4th created hierarchy, humanity itself, the beauty of the phrasing and the truth of the statement must inevitably appear. So
ఈ ఫోర్త్ రే యొక్క కన్సుమేషన్ అంటే దీని యొక్క పరమావధి అంటే వీడులో తన వాళ్ళు తనకన్నా భిన్నము తాను అంటే మూడు కూడా చక్కగా కరిగిపోవాలి. ఈ మూడు కరిగిపోయినటువంటి స్థితి వీడికి అందివ్వబడినప్పుడు వీటిలో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు వీడిని చక్కగా ముందు నడుపుతారు. Fourth creative hierarchy, humanity itself, the beauty of the phrasing and the truth of the statement must inevitably appear. With this blazing forth of light comes the revelation expressed for us so adequately in the closing words of the fourth ray formula. Man sees and grasps the final purpose for the race. ఏంటి final formula అంటే he sees the final purpose for the race and the object ahead of this fourth kingdom in the great sweep of the divine manifestation. వీడి యొక్క రోల్ ఏమిటి అంటే వీడు చక్కగా తెలుసుకుంటాడు. ఈ ట్రిపుల్ విక్టరీ అంటే వీడు చక్కగా అది నిలబడినప్పుడు అప్పుడు వీడికి ఫోర్త్ రేస్లో లేదా ఫోర్త్ కింగ్డమ్గా వీడు ఏర్పడినటువంటి యొక్క కారణం ఏమిటి అంటే వీడు చక్కగా తెలుస్తుంది. మానవుడిగా వీడు పుట్టాడు, మానవుడిగా పుట్టడంలో ఏంటి వీడి యొక్క లింకప్ అంటే వీడికి చక్కగా దర్శనం అవ్వాలి. ఒక హయ్యర్ కింగ్డమ్కి ఒక లోవర్ కింగ్డమ్కి వీడు చాలా ముఖ్యమైనటువంటి రోల్లో వీడు దిగాడు సృష్టిలో. అది వీడు బాగా గుర్తుంచుకోవాలి. Divine manifestation. It is valuable also to remember that this revelation comes to the race in 3 stages. A revelation అనేది అసలు వీడి యొక్క వీడి జన్మ యొక్క కారణం వీడి దర్శనం అవడం అంటే 3 స్టేజెస్లో ఉంటుంది. Number 1 is individually, when the disciple relinquishes the fight in order to stand there by discovering victory ahead, achieving oneness with the enemy, the warrior and the one. సో వీటిలో యుద్ధం ఇది ఇండివిజువల్ లెవెల్లో ఎలా తెలియబడుతుందంటే relinquishes the fight in order to stand, thereby discovering victory ahead. ఈ విక్టరీ అటువంటిది అంటే వీడు ద వారియర్ అండ్ ద వన్, అచీవింగ్ వన్నెస్ విత్ ద ఎనిమీ. ఇతరులలో ఎనిమీ అంటే వీడు చూస్తున్నంతసేపు ఫోర్త్ కింగ్డమ్గా వీడు ఇందులో ఉంటున్నప్పుడు ఇండివిజువల్గా వీడు ఐడెంటిఫై అవుతున్నప్పుడు అంటే నేను అంటే భావం వీడిలో ఏర్పడినప్పుడు భిన్నం అంటే వీడికన్నా ఇతరంగా ఉంటుంది ఇతరం అంటే భావం వీడిలో ఏర్పడుతుంది సేపు దాన్ని ఎనిమీ అన్నారు. అంటే దీని యొక్క రిఫ్లెక్షన్ ఫస్ట్ హౌస్ సెవెంత్ హౌస్ లాగా దీని యొక్క రిఫ్లెక్షన్. సో అది దీని యొక్క రిఫ్లెక్షన్ అయితే తప్పితే అక్కడ ఏం లేదు అంటే విషయం తెలుసుకున్నప్పుడు అక్కడ ఎనిమీ ఉండడు. అంటే వీడు నేను వేరే అంటున్న భావం నీకు ఉంది కాబట్టి ఇతరులు వేరు అంటున్న భావం చేత అక్కడ ఒక వీడి అంటే పడనటువంటి వాడు వీడంటే ఇష్టం లేనటువంటి వాడు ఒకడు ఏర్పడుతున్నాడు, ఒక రూపం ఏర్పడుతుంది. నేను అంటున్న భావం వీడిలో లేకుండా ఉన్నప్పుడు అంతా అంతర్యామి అంటున్న భావం వీడిలో నిలబడినప్పుడు వీడికి ఎనిమి అంటున్నది ఉండదు. యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాడు, చక్కగా పురాణం చెప్పంటే పురాణం చెప్తాడు, ఏదైనా చేస్తాడు. అది వేరు. ఎనిమి అంటున్న భావం వీడిలో ఎప్పుడు కలుగుతుంది అంటే నేను వేరు అంటున్న భావం కలగడం చేత ఎనిమి అంటున్న భావం కలుగుతుంది. అది రెండు కలిపై వన్నెస్ అంటున్న దానిలో వీడు వెళ్ళడం అంటున్నది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సాధన. తర్వాత సెకండ్ లెవెల్లోకి వచ్చేటికి ఇన్ గ్రూప్ ఫార్మేషన్. దిస్ అప్రోచ్ టు ద రెవల్యూషన్ ఈజ్ టుడే గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏ మూమెంట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ క్రైసిస్ ఇన్ కనెక్షన్ విత్ ద వర్క్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్. ఎక్స్ట్రీమ్ క్రైసిస్ అంటే చోట్లో ప్రస్తుతం దీని యందు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహింపబడతాం. అంటే గ్రూప్ అంటుండే దాని మీద అందునుంచి ఇప్పుడు భూమండలం మీద ఏర్పడుతున్నటువంటి కష్టాలనండి లేదా దీని మీద ఏర్పడుతున్నటువంటి విషయాలు ఇవన్నిటికీ కారణం ఏమిటంటే ఇది ప్రధానం. వీళ్ళ జీవులందరికీ కూడా గ్రూపిజం గ్రూప్ అంటున్నది దాని యందు ఒక అటువైపుగా జీవులు కదలాలి. ఇండివిజువల్ లెవెల్ నుంచి గ్రూప్ అంటున్న దానిలోకి వీళ్ళు వెళ్ళాలి. అందునుంచి మనకి బాగా అర్థం అవ్వాలంటే సిటీల్లో మనం చూస్తే అపార్ట్మెంట్స్ అటువంటి చాలా పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి, ఇంకా వచ్చేస్తున్నాయి. 10 మంది ఉండేటువంటి అపార్ట్మెంట్ 50 మంది, 100, 1000, 2000, 5000 అలా వెళ్ళిపోతాం. ఇంతమంది ఒక చోట ఉండడం అటువంటి చేస్తూ ఉండడం చేత ఏమవుతుందంటే తెలియకుండా వాళ్ళల్లో వాళ్ళకి ఒక ప్రేమ, ఒక ఆప్యాయత ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అలాంటి భావం వీళ్ళకి కలిగించాలనేటువంటిది ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఉదాహరణకు వీడు ఒక ఫ్లాట్లో ఉంటాడు, పక్కన ఫ్లాట్లో ఉంటాడు, వాడికి వీడేదో హెల్ప్ చేయడం,
వాడు కలిసి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక అపార్ట్మెంటో లేదా ఒక స్ట్రక్చర్లో వీళ్ళందరూ ఉంటుండడం చేత ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అంటుండేది వీడికి ఏర్పాటు చేశారు. లేదా వీడు ఈ దేశం వాడు వేరే దేశంలో వీళ్ళిద్దరు వెళ్ళి ఉంటున్నారు ఈ దేశం వాళ్ళు. అప్పుడు వీడు వాడిని పరిచయం చేసుకోవడం, వాడు వీడికి సహాయంగా ఉండడం, వీడు వాడికి సహాయంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఒక గ్రూపిజం అంటుండే. దాని గురించి చాలా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాటికి ఎన్నో కష్టాలు అనేటువంటివి, ఎన్నో విధానములు అనేటువంటివి తెలియకుండా ఈ భూమండలం మీద మార్పు అనేటువంటివి తీసుకొస్తున్నారు వాళ్ళు. సో దాన్ని క్రైసిస్గా ప్రస్తుతం కనబడచ్చు, కానీ దాని యొక్క పరమావధి ఏంటంటే గ్రూప్ ఫార్మేషన్ అంటే దాని యొక్క పరమావధి. సో అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇన్ ద హ్యూమన్ ఫ్యామిలీ యాజ్ ఏ హోల్, మొత్తం మానవ జాతి యాజ్ ఏ హోల్, this revelation will come to the race at the end of the age. With it, we need not for the moment, therefore, concern ourselves. ఇది మొత్తం మానవ జాతిలో ఒక తెలియనటువంటి ఒక మార్పు అనేటువంటి దాని గురించి ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ గ్రూపిజం, గ్రూప్గా గ్రూప్ లివింగ్ అనేటువంటిది ప్రస్తుతం ఇది మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి. It is essentially the revelation of the plan as a whole, embodying the various aspects of the plan. As from cycle to cycle, the race has grasped the smaller aspects and revelations and succeeded eventually in bringing them into concrete manifestation. చక్కగా వీడు సాధనలో ఉంటున్నటువంటి వాడికి ఈ మొత్తం మానవ జాతి అంతా ఒకటే. ఈ దేశాలుగా కానీ రాష్ట్రాలుగా కానీ ఇప్పుడు టెంపరీగా పెట్టుకున్నటువంటి డిఫరెన్సెస్, ఈ కులాలు కానీ మతాలు కానీ అంత తప్పితే ఇంకా దీనికి వేరే స్టాండ్ పాయింట్ లేదు. సో ఈ విషయం చక్కగా అవగాహన అయిపోయినటువంటి వాడికి చోట్లో ఉన్నటువంటి డివైన్ ప్లాన్ వీడికి అర్థం అవుతుంది. ఆ డివైన్ ప్లాన్లో వీడు వీడు ఏం చేయగలుగుతా అంటే వీడు ఇప్పుడు చేస్తాడు. ఇది బాగా. సో దిస్ ఇస్ ద థర్డ్ హైయెస్ట్ స్టెప్. In bringing them into concrete manifestation, it is revelation of the purpose of deity, past, present and future purposes. ఇవన్నీ వీడికి చక్కగా తెలుస్తాయి. డేటీ ఒక పాస్ట్ వర్క్ ఏమిటి, ప్రజెంట్ వర్క్ ఏమిటి, ఫ్యూచర్ వర్క్ ఏమిటి, ఏంటి హయ్యర్ థింగ్ అంటే మోస్ట్ హయ్యెస్ట్ పాయింట్ ఏంటంటే మొత్తం మానవ జాతి అంతా కూడా ఒక్కొక్క కుటుంబమునకు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ విధంగా తీసుకెళ్ళడానికి గతంలో దేవతలు పనిచేసినటువంటి కార్యక్రమం అంటే ప్రస్తుతం దేవతలు ఏ విధంగా పనిచేస్తున్నారు, భవిష్యత్తులో ఏ విధంగా ఇది జీవులకి తెలియజెప్పడానికి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు, ఇది చక్కగా తెలుసుకుని ప్రస్తుతం దేవతలు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి, దానిలో వీడు చక్కగా చేస్తారు. ఇది ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. This series of spiritual happenings are unfoldment of consciousness in the life of the individual, and the group produces a definite integration upon the 3 levels of the personality work. So ఇది చక్కగా తెలుసుకున్నటువంటి వాడు ఈ 3 levels of the personality work అంటే మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్, ఈ మూడిట్లోనూ ఓ చక్కని మార్పు అనేటువంటిది జీవుల్లో తీసుకొస్తుంది. ఎందుకంటే వీడు ప్లాన్ అనేటువంటి చక్కగా వీడు అవగాహన చేసుకున్నాడికి ఈ పర్సనాలిటీలో ఉన్నటువంటి 3 levelsలోనూ ఒక మార్పు అనేటువంటిది వస్తుంది. వచ్చి it also lays the ground for those purposes of fusion which will blend the trace of the personality and the soul and of the soul. సో ఎటువంటి మార్పులు వీడి లైఫ్లో వీడు ఏర్పాటు చేసుకుంటాడు అంటే సోల్ తోటి లింకప్ అయ్యేటువంటి విధానాన్ని వీడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎవడికి వాడి సోల్ తోటి లింకప్ అవ్వడానికి వాడు మార్పులు అనేటువంటివి చేసుకోవాలి నిత్య జీవితంలో. ఇలానే జీవిస్తున్నామట అంటే సోల్ ఉంటుంది, వీటి పాటికి వీడు ఉంటుంటే లైఫ్ యొక్క పర్పస్ అంటున్నది సర్వ్ అవ్వదు. లైఫ్ యొక్క పర్పస్ సర్వ్ అవ్వాలంటే ఎక్కడికి వీడు ప్రయాణం చేయబోతున్నాడు, ఎక్కడ వీడు స్టేషన్ దిగాలి, ఎక్కడ వీడు స్టేషన్ ఎక్కాలి, విషయం టూర్ అంతా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వీడు ప్రయాణం మొదలుపెట్టాడు అనుకోండి, అప్పుడు లైఫ్ పర్పస్ చాలా బాగుంది. టూర్ ప్లానింగ్ లేకుండా ఏదోనండి ఊరు వెళ్ళాలన్నారండి, అక్కడ కొండలు ఉంటాయటండి, ఏదో పోదాం పదండి అన్నాడు. మరి ఏ కొండలు పడాలి ఆయన అనుకోండి. కొండలు అన్నమాట నిజమే. ఏ కొండలు? 7 కొండలా ఏంటి కొండలు? ఉన్న కొండలు అంటే సరిపోదు కదా. సో అలా ఒక పర్పస్ అంటున్నది పెట్టుకోవాలి అంటే సోల్ తోటి లింక్ అవుతారు. సో చక్కగా సోల్ తోటి ఇదైనటువంటి వాడికి అండ్ ఆఫ్ ది సోల్, ఇఫ్ యూ విల్ క్యారీ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ achieved upon the 3 levels of the 3 worlds of human endeavor into the activities of the relationships of groups, you will find much of interest and of informative value and the work of the new group of world servers. చక్కగా అప్పుడు వీడికి న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నటువంటి కార్యక్రమం వీడికి దర్శనం అవుతుంది. అది వీడు తీసుకుని వీడు చేస్తాడు అన్నమాట. వీడు కూడా this group is, if I might so express it, an effort at an externalization of the group personality of the disciples connected with the hierarchy. వీళ్ళు చక్కగా ఈ గ్రూప్ పర్సనాలిటీస్ కనెక్టెడ్ విత్ ద హైరార్కీ,
అటువంటిది చక్కగా ఎక్స్టర్నలైజ్డ్గా తెలుస్తుంది. సో ఎటువంటి వాళ్ళు ఆ పని చేస్తున్నారు తెలుసుకుంటే భూమండలం మీద వాళ్ళందరూ హైరార్కీతో లింకప్గా ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. If we ponder on this, the function and revelation will be apparent. Let us now add to the three words expressed in the three ray formulas already given the word for this ray, steadfastness. ఇప్పుడు కూడా steadfastగా ఉంటారు. Yes, I am ready. సో స్టెడ్ఫాస్ట్నెస్ అంటున్నది వీడిలో ఉండాలి ఎప్పుడు కూడా. సో ఈ స్టెడ్ఫాస్ట్నెస్ అంటే వీడు చక్కగా ఎప్పుడు కూడా వీడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమం వీడు అది చక్కగా స్థిరంగా స్థిర సుఖం ఆసనం ఉంటుంది కదా, అది వీడు ఏర్పాటు చేసుకోవాలి. ఫోర్త్ కింగ్డంలో ఫోర్త్ రే దాంట్లో పనిచేస్తుంది. ఎందుకంటే ఇందాక మనకు చెప్పారు ఎటువంటి కష్టాలు వస్తాయి, మరి హనుమాన్ గారు వణికిపోయారా, నిలబడ్డారు కదా, అలా వీడు నిలబడటం, దట్ ఈస్ కాల్డ్ స్టెడ్ఫాస్ట్నెస్. అది ఫోర్త్ హైరార్కీ, ఫోర్త్ రేలో ఇవ్వబడినటువంటి సూత్రం. సో అంతకుముందు 3 రేస్కి ఇవ్వబడినటువంటి సూత్రాలు ఏమిటో మనం చెప్పుకున్నాం నిన్న, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తున్నారు. ఫస్ట్ రేకి ఇంక్లూజన్ అన్నారు, సెకండ్ రేకి సెంట్రలైజేషన్ అన్నారు, థర్డ్ రేకి స్టిల్నెస్ అన్నారు, ఫోర్త్ రేకి స్టెడ్ఫాస్ట్నెస్. సో దీన్ని బట్టి సాధన అంటున్నది థర్డ్ రే వాడిదేమో స్టిల్నెస్, అది మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఫోర్త్ రే వాడిది స్టెడ్ఫాస్ట్నెస్ అని చెప్పారు. అలాగే సెకండ్ రే వాడిది సెంట్రలైజేషన్, ఫస్ట్ రే వాడిది ఇంక్లూజన్. 4గురికి 4 విధానమైనటువంటి సబ్జెక్టులు ఉంటాయి, 7గురికి 7 విధానమైనటువంటి సబ్జెక్టు. అందరిది ఒకటే అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఒకటే కాలేజీకి వస్తేనే వాడిది ఎంపీసీ, వాడి బైపీసీ, వాడి సిఈసీ, ఇలా 7 ఉన్నాయి ఇందులో ఈ కాలేజీలు. As we proved on these words and on the remaining 3 which are indicated hereafter, we shall bring clearly into our consciousness the keynote for the disciples of the world at this time who are in a position to discover that their personalities or their souls are on some one or other of these rays. సో చక్కగా తెలుసుకున్నటువంటి వీడి సోల్ ఈ 7 rays లో ఒకదానికి సంబంధించినది వీడు చక్కగా తెలుస్తుంది. The use of these words by those who are not pledged disciples in connection with their personality rays and personality expression might be definitely undesirable. సో వాడు అన్డిజైరబుల్. వాడు ఎవడు అన్డిజైరబుల్? చక్కగా వీడు థర్డ్ రే వాడికి ఇవ్వబడినటువంటి సూత్రం అంటే స్టిల్నెస్. చక్కగా స్టిల్నెస్ వీడు ప్లెడ్జ్, మనకు ఒక ప్లెడ్జ్ ఇచ్చారు, ఈ ప్లెడ్జ్ అంటే చక్కగా వీడు చేసుకోవాలి, ఈ స్టిల్నెస్ అంటే చక్కగా అప్పుడు డిజైరబుల్ క్యాండిడేట్ అవుతాడు, లేదా అన్డిజైరబుల్గా ఉంటాడు. అన్డిజైరబుల్. The third ray personality emphasizing stillness, for instance, might find himself descending into the slugs of lethargy. సో ఇది తెలియకుండా ఇది వీటిలో ఎలా వస్తుందంటే, ఈ స్టిల్నెస్ అంటే సోల్ నుంచి వస్తున్నది స్లగ్స్ ఆఫ్ లెథార్జీగా ఉంటుంది. ఇప్పుడు అలా కూర్చున్న చోట అలా ఉండిపోతున్నట్టుగాను ఇలాంటివిగా దిగుతుంది. సో దాన్ని జాగ్రత్తగా వీడు అవగాహన చేసుకోవాలి. సల్ఫర్ ఉన్నాడు అనుకోండి, వాడు బ్రహ్మాండాన్ని తెలియగలవాడు, తెలియకుండా వాళ్ళు సల్ఫర్ లాంటి క్యారెక్టర్ దిగుతున్నాడు సోల్ నుంచి అందుతున్నటువంటి విషయం అయినప్పుడు. అప్పుడు వీడు జాగ్రత్తగా దాన్ని the first ray personality seeking to develop inclusiveness might go to extremes, deeming himself a center of inclusiveness. So first ray వాడికి deeming himself center of inclusiveness ఉంటుంది. సో వీడు సెంటర్ ఆఫ్ ఇంక్లూసివ్నెస్ అంటుండే దానికి వీడు ప్రధానమైనటువంటి వాడిగా వీడు తెలియబడ్డం అంటుంది ఒకటి. అంటే దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోకపోతే వీడు కొంచెం ఇబ్బంది పడతాడు. ఫస్ట్ వాడు డీమింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉంటుంది, థర్డ్ వాడు తెలియకుండా స్లగ్స్ ఆఫ్ లెథార్జీగా ఉంటుంది. ఇలా అంటే దాని యొక్క రియల్ పర్పస్ తెలుసుకున్నప్పుడు వీడు చక్కగా దాన్ని సాధన చేసుకుంటాడు. లేకపోతే ఏమవుతుందంటే వీడు కొంచెం రాంగ్గా వెళ్ళే అవకాశం, అంటే చాలా మైనర్ పాయింట్ కానీ బట్ ఇట్ మ్యాటర్స్ మచ్. Might go to extremes, deeming himself as center of inclusive. These are words of power when used by a disciple and must be employed in the light of the soul. ఈ పవర్స్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ వాడు ఏంటంటే ఇంక్లూసివ్నెస్ అటువంటి పవర్, అదే ఆ పదాన్ని ఉచ్చరిస్తేనే వీళ్ళు తెలియకుండా ఫస్ట్ డే ఆఫ్ ది సోల్ తోటి వీడు చక్కగా లింకప్ వస్తుంది. సో ఈ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఏంటంటే చక్కగా ప్లెడ్జ్ అవ్వాలి. చక్కగా ప్లెడ్జ్ మనకు చెప్పినటువంటి దానిలో సోల్. సో దీన్ని చక్కగా వీడు అవగాహనలో పెట్టుకుని అప్పుడు ఇంక్లూజివ్నెస్ అంటే పదాన్ని వీడు చక్కగా ఒక మంత్రంగా వీడు ఉచ్చరించడం, ఆ మంత్రమును వీడు మననం చేసుకోవడం చేత వీడికి తెలియకుండా వీడు ఫస్ట్ టైం క్వాలిటీస్ వీడు చక్కగా
అంటే వీడు సోల్ ఏరేదో తెలుసుకోవాలి ఫస్ట్, అది చెప్పారు, ఆ పాయింట్ మర్చిపోకూడదు. అది తెలుసుకుని ఇప్పుడు థర్డ్ వాడు ఏంటంటే స్టిల్నెస్ అంటే చక్కగా వీడు అభ్యాసం చేసుకోవాలి. ఈ స్టిల్నెస్ అంటే అభ్యాసం చేస్తున్నప్పుడు జాగ్రత్త పడకపోతే అది వీడిలో ఒక బద్ధకం ఇలాంటివి కారణాలకు అవుతుందండి. జాగ్రత్త పడితే చక్కగా వీడు ఒక సృష్టిలో ఉంటుంది, దాంతో ఒక స్టిల్నెస్ లో కూడా వెళ్తాడు. అది వీడు తెలుసుకోవాలి అన్నటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. అది ఇంకెంత must be applied in the light of the soul or may have a striking harmful effect. తెలియకపోతే స్ట్రైకింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ వస్తుంది, తెలుసుకుంటే చక్కగా సోల్ తోటి లింక్ అప్ వస్తుంది. ఇది తెలుసుకోండి. దట్ కంప్లీట్స్ fourth ray. Now we will proceed with the fifth ray. Towards me I draw the garment of my God. I see and know his form. I take the garment piece by piece. I know in shape and color, in form and type, its parts, components, and its purpose and use. I stand amazed. I see not else. I penetrate the mysteries of form, but not the mystery. I see the garment of my God. I see not else. గార్మెంట్ అంటే సృష్టి, ప్రకృతి, ఇదంతా కూడా గార్మెంట్ ఆఫ్ గాడ్ గా చెప్తారు. ఇదంతా కూడా ఈ నేచర్ అంతా కూడా గార్మెంట్ ఆఫ్ గాడ్. అంటే చక్కగా ఇంత శోభాయమానంగా భగవంతుడిని అలంకరిస్తారు. చూసేవారా, వెంకటేశ్వర స్వామిని అలంకరిస్తే ఆ అలంకరణ చూసేటప్పుడు మనకు అలా ఇదైపోతాం. ఎంతసేపు చూస్తున్నా సరే అలంకరణలో మనం చూడనటువంటి భాగం ఉండిపోతుంది. అంత వైభవంగా అలంకరిస్తారు స్వామిని. అంటే సృష్టి అంతా కూడా ఆయన యొక్క అలంకరణగా చెప్పారు. అంతా కూడా ప్రకృతి కనుక దీని అంతా కూడా ఆయన యొక్క గార్మెంట్ గా చెప్పారు. టువర్డ్స్ మీ ఐ డ్రా ది గార్మెంట్ ఆఫ్ మై గాడ్. ఐ సీ అండ్ నో హిస్ ఫారమ్. ఐ టేక్ దట్ గార్మెంట్ పీస్ బై పీస్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినా లోకా సమస్తా సుఖినా లోకా సమస్తా సుఖినా. ఓం